గాయ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి, బాగున్నారా? ఈరోజు అయితే చిన్న బ్లాగ్ని అయితే షేర్ చేయాలనుకుంటున్నా. సండే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. మరి బ్లాగ్ ఎలా ఉందో మీరు చూసి కామెంట్ చేయండి. రెగ్యులర్గా చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మొదటిసారిగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని అండ్ ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి, ఓకేనా? వీడియో నచ్చితే. ఇంకేంటంటే ఇక్కడైతే నేను చర్చ్ నుండి రాగానే ఒట్టి చేపలు ఉంటాయి కదా, అదే అండి డ్రై ఫిష్ ఉంటుంది కదా, అవైతే నత్తలు అంటారో మరి మెత్తలు అంటారో కరెక్ట్గా నాకైతే పేరు తెలీదు. అవి కాదు వేరేవి, అవి ఏం పేరో నాకైతే తెలీదు. మరి వాటిని ఏం పేరు అంటారో మీకు తెలిస్తే కానీ చెప్పండి. ఇక్కడైతే నేను అంటే డ్రై ఫిష్ తింటా కానీ వాటి పేరు నాకు కరెక్ట్గా తెలీదు. మా పాపకి ఏదో ముచ్చట చెప్తున్నాను నేను అక్కడ. మా పాపకి ముచ్చట చెప్పుకుంటూ నేను వంట చేస్తున్నా. ఇంకా ముందే ఫిష్ అయితే నానబెట్టి ఉంచాను. ఇక్కడైతే నాకు వాయిస్ ఇస్తుంటే నవ్వు వచ్చింది. సీరియస్గా మాట్లాడుతున్నా మా పాపతో. ఇక్కడ నేను వాయిస్ ఇచ్చేటప్పుడు మాత్రం ఏం మాట్లాడాను నేను మాత్రం నాకు అస్సలు గుర్తే లేదు. ఇక్కడైతే నేను ఫిష్ కర్రీ, అది ఏదో ఒకటి ఎగ్ టమాటో కర్రీ అయినా లేకపోతే ఇట్లా డ్రై ఫిష్ అయినా ఏదో ఒకటి నాకు సండే రోజు స్పెషల్గా ఉండాలనిపిస్తుంది, లేదంటే తిన్నట్టే ఉండదు. సండే అంటే ఇంకా మేము చర్చ్కి వెళ్ళేసి వస్తాం కదా, ఒక పండగలాగే ఉంటుంది. ఈ పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలకు హాలిడే ఉన్నా లేకపోతే సండే రోజు అయినా నాకు అట్లా అనిపిస్తుంది. వీటిని ఏం ఫిషెస్ అంటారో నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా చేస్తున్నా టమాటో కర్రీ. అసలే అప్పటికే పిల్లలు ఆకలి ఆకలి అని అంటూ ఉన్నారు. ఇంకా ఫాస్ట్గా అయితే చేస్తూ ఉన్నా. టమాటో కర్రీ అయితే ఫాస్ట్గా అవుతుంది కాబట్టి ఫాస్ట్గా చేస్తూ ఉన్నా. నేనైతే ఇక్కడ ఏం లేదండి, సింపుల్గా ఇంకా పోపు పెట్టేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు అండ్ ఆ ఫిష్ని అయితే మంచిగా కడిగి నానబెట్టి వాటిని శుభ్రంగా కడిగి పోపులోనే వేయించుకొని అలాగే చేస్తాను. ఇంకా మా హస్బెండ్ కూడా లేరు కాబట్టి, తినరు కాబట్టి ఇంకా అందుకోసము ఇట్లా చేసుకుంటాం అనమాట. మా బాబు కూడా తినడు. ఇక్కడ వాయిస్ ఇస్తుంటే ఏందో నాకు జలుబు అయినట్టుగా కొంచెం వాయిస్ ఇవ్వటానికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది, ఏంటో అర్థం కాలేదు. ఈ మధ్య అయితే గంజి అయితే ఉంచట్లేదు. ఆ మధ్య నాకు కొందరు చెప్పారనమాట, కామెంట్లో కూడా కొందరు అన్నారు, ఇంకా తెలిసిన వాళ్ళు కూడా చెప్పారనమాట. అందుకోసం అని గంజి ఉంచట్లేదు. కరెక్ట్గా నేను వాటర్ పెట్టేసి ఇంకా అట్లనే రైస్ని అయితే వండేస్తున్నా అనమాట. కర్రీ అయితే యమ్మీగా రెడీ అయిపోయింది. ఎంతమందికి ఇష్టం మీకు టమాటా అండ్ ఎండు చేపల కర్రీ అయితే. ఇంకా మా బాబుకి అయితే ఆ ఫిష్ వరకు ఆ ఫిష్ కూడా కొంచెమే ఉండింది. ఇంకా మా పాప నేను ఇద్దరం వేసుకున్నాము. ఇంకా మా బాబుకి అయితే ఆ ఫిష్ది సైడ్కి తీసేసి కొంచెం కర్రీ అయితే వేసాను. ఈ ఎండుమిర్చి పచ్చడి అయితే నాకు రాదు, బట్ నేర్చుకున్నాను నేను. చాలా బాగుంది పచ్చడి. నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా తినేసిన తర్వాత పడుకొని లేచాము. లేచిన తర్వాత ఇంకా ఆ టైంలో అయితే నేను వాషింగ్ మిషన్ అయితే బయట పెట్టుకొని బట్టలు అయితే బయట వేసేసాను, ఆరేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. ఇక్కడైతే మా బాబుని పిండి కలుపు నాన్న అని చెప్తే చూడండి అలా కలుపుతూ ఉన్నాడు అనమాట. అట్లా ఎగ్స్ని పీల్ చేయడము, ఇట్లా పిండి కలపడం అంటే మా పిల్లలకి ఇష్టము. అందుకోసం అని చెప్పి ఇంకా మా బాబుని కలపమని చెప్పాను. ఫార్చ్యూన్ రైస్ బ్రెయిన్ ఆయిల్ అయితే తీసుకొచ్చాము ఈసారి. ఎప్పుడు ఒకే రకం ఆయిల్ అయితే వాడద్దని అంటూ ఉన్నారు కదా. ఇక్కడైతే ఈ చిన్న క్యాన్లో నేను ఇట్లా నార్మల్ది ఫార్చ్యూన్ రిఫైన్డ్ ఆయిల్ అయితే పోసి పెట్టుకుంటా. పెద్ద క్యాన్లో అయితే పల్లి నూనె ఉంటుంది కదా, అది పోసి పెట్టుకుంటా. ఇంకా హాలిడే ఉంటాయి. ఇంకా వాళ్ళ అక్క పడుకుందనమాట, లేపుతుంది మా సిస్టర్ వాళ్ళ పాప అయితే. ఇంకా మా బాబుకి అయితే ఇంటి దగ్గర ఉంటే ఇంకా క్రికెట్కి సంబంధించి ఫుట్బాల్ సంబంధించి చూస్తూ ఉంటాడు. నాకు ఆ నేమ్స్ కూడా సరిగ్గా రావు. పిండి అయితే కొంచెం లూజ్ అయిపోయింది అనుకున్నా. ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్కి ఏం లేవని చెప్పి ఇక్కడైతే బజ్జీలు అయితే వేస్తున్నా. ఒక రకంగా చెప్పాలంటే యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఎంత కష్టపడ్డా కూడా కొంతమంది పరిస్థితి అయితే ఇట్లనే ఉందన్నమాట. నాకులాగే ఉంది. అసలు అటు ఆపలేక ఇటు కంటిన్యూ చేయలేక అన్నట్టుంది. అయినా కొంచెం వ్యూస్ వస్తాయి, కొంచెం ఎంకరేజ్ చేసే కామెంట్స్ వస్తాయి, మంచిగా చేయాలనిపిస్తుంది. కానీ మళ్ళీ డిలే చేసామంటే ఇంకా వీడియోస్ పెట్టాలనిపించదు. మా పాప అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు హెల్ప్ చేస్తుంది కదా, మీకు తెలిసిన విషయమే. ఇంకా ఫ్రిడ్జ్ అయితే మొత్తం క్లీన్ చేద్దామని చెప్పి అన్నీ బయట పెట్టిస్తున్నాను. ఈలోపు మా ఆయన అయితే వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చి
తీసుకొచ్చిండనమాట. ఇది బామినో అయితే తీసుకొచ్చాను. ఎంటీఆర్ ఇంకా బ్రాండే వాడదలుచుకోలేదు నేను, ఎందుకంటే అసలు మొన్న షేర్ చేశాను కదా షార్ట్ వీడియో, మొత్తం మోసం ఉందన్నమాట. ఎంత బ్రాండ్ అయినా సరే వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్ ఒరిజినాలిటీని బట్టి, అంటే అవి ఎట్లయినా కానీ ఇప్పుడైతే కెమికల్ ఫుడ్డే అంతా, ఏమీ మనకు న్యాచురల్గా అయితే ఏం లేదు. ఇంకా నేనైతే ఎంటీఆర్ బ్రాండ్ మంచిగా ఉంటుందని చెప్పి అనుకున్నా ఇన్ని రోజులు, కానీ అసలు నాకు చిరాకు వచ్చింది మొన్న అయితే అసలు గులాబ్ జామ్ ప్యాకెట్. ఇంకా అందుకనే బామినో తీసుకొచ్చాను. ఎప్పుడైనా పిల్లలకు సండే టైంలో ఇలా చేసి పెట్టచ్చు, హాలిడే ఉన్నప్పుడు చేసి పెట్టచ్చు అని మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చుంటాను అనమాట. గులాబ్ జామ్స్ అయితే చాలా యమ్మీగా చాలా మంచిగా అయ్యాయి. ఇక్కడైతే మటన్ కర్రీ అయితే మూలుగవ్వకు ఉండాల్సిందే. మటన్ తీసుకొచ్చేటప్పుడు మా హస్బెండ్ అయితే చాలా జాగ్రత్తగా తీసుకొస్తారు. సిటీలలో అయితే రెస్టారెంట్లో అదేంటి మనం ఏమంటాం దాన్ని, డాగ్ లేకపోతే గొర్రెది ఇట్లా మనకు కలిపి అమ్ముతూ ఉంటారంట మాంసం అయితే. అందుకోసం అని చెప్పి మనం కొంచెం తల తిప్పితే ఇంక అంతే సంగతులు, వాళ్ళు కొంచెం మోసం చేసి ఇస్తూ ఉంటారు మనకి. అందుకోసం అని చెప్పి మనమైతే చాలా జాగ్రత్తగా చూసి తెచ్చుకోవాలి, అక్కడే ఉండి చూసి తెచ్చుకోవాలి. ఇక్కడే ఉండి మాకు నచ్చినట్టుగా తీసుకొని వస్తాడనమాట. మునగబొక్కలు అయితే తీసుకొచ్చినప్పుడు 2, 3 అట్లా వేసుకొస్తాడు. ఇంకా అట్లా తింటాం అనమాట. ఈ వారం నువ్వు ఈ వారం నేను అన్నట్టుగా మేమైతే. చాలా యమ్మీగా అయ్యింది కర్రీ, బగారన్నము అండ్ గులాబ్ జామున్స్ అయితే చేశాను. ఈరోజు ఏందో ఏమో ఈ మధ్య వ్లాగ్స్ అయితే అప్పుడు ఎంత షూట్ చేసినా లెంతీగా షూట్ చేసుకునేదాన్ని, ఇప్పుడైతే చిన్నగా వీడియోస్ కొద్దిగానే షూట్ చేసుకుంటున్నాయి, ఏంటో అర్థం కావట్లేదు. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే.